హాయ్, వెల్కమ్ టు ఎంజాయ్ చేయరా ఛానల్. ఇప్పుడే దుల్కర్ సల్మాన్స్ కాంతా మూవీ చూసి వచ్చాను. ఎలా ఉంది అంటే నాకు అసలు నచ్చలేదు. సినిమా డైరెక్టెడ్ బై సెల్వమణి సెల్వరాజ్, ప్రొడ్యూసర్ మన దగ్గుబాటి రానా గారు అలాంగ్ విత్ దుల్కర్ సల్మాన్ వాళ్ళ స్టూడియోస్ లో నిర్మించడం జరిగింది. మీ డబ్బులు సేవ్ చేసుకోవాలనుకున్నా లేదా దీని బదులు మంచి సినిమా చూడాలనుకుంటే నా రివ్యూ చూడొచ్చు. ఈ సినిమాకి వెళ్ళాలా లేదనేది నువ్వు నిర్ణయించుకోవచ్చు, అది నీ ఇష్టం, అది ఇట్స్ యువర్ ఒపీనియన్. ఓకే, దీని జానర్ లోనే చాలా పెద్ద ఫాల్ట్ ఉంది. ఇది ఒక పీరియడ్ డ్రామా థ్రిల్లర్. డ్రామా ఈజ్ ఈక్వల్ టు ఎమోషన్. ఆఫ్ కోర్స్ ఫస్ట్ హాఫ్ లో బాగానే పడుతుంది, కానీ వెన్ ఇట్ కమ్స్ టు థ్రిల్లర్ ఇట్ బికమ్స్ లాజిక్. సో లాజిక్ ఉన్నప్పుడు ఎమోషన్ ఉండదు, ఎమోషన్ ఉన్నప్పుడు లాజిక్ ఉండదు. సేమ్ సెకండ్ హాఫ్ లో అదే జరిగింది. సెకండ్ హాఫ్ మొత్తం ఇన్వెస్టిగేషన్ వెళ్తుంది. పీరియాడికల్ అనేప్పుడు ఒక మూవీ స్టైల్ తీసుకున్నప్పుడు డ్రామా అనే ఓరియంటెడ్ ఊహించుకుని వెళ్ళాను, బట్ ట్రైలర్ కూడా అలానే ఉంది. సెకండ్ హాఫ్ మొత్తం థ్రిల్లర్ వైపు తీసుకెళ్ళడం వల్ల ఏ మాత్రం కూడా ఎమోషన్ క్యారీ చెయ్యలేదు, ఎమోషన్ ఫీల్ అవ్వలేదు. ఫస్ట్ హాఫ్ మొత్తం నువ్వు బిల్డ్ చేసుకోవచ్చు క్యారెక్టర్స్ ని, కానీ ఏ మాత్రం కూడా ఎమోషన్ ఫీల్ అవ్వలేదు. కాంతా మూవీలో బాగా ఎగ్జిక్యూట్ చేయలేదు. స్టోరీ ఏంటి, అప్పుడే డెబ్యూట్ చేసిన హీరోయిన్ తన సొంత తల్లి ఆధారంగా రాసుకోవాలని కోరుకున్న డైరెక్టర్ శాంత అని పేరు పెట్టి తీద్దాం అనుకుంటాడు, కానీ హీరో కాంతా అనే పేరు మీదే నా డైరెక్షన్ లో జరగాలి అనే పాయింట్ మీద తన ఈగో క్లాసెస్ మీద సినిమా స్టోరీ నడుస్తుంది అని స్టోరీ అనుకున్న డైరెక్టర్. ఇదే స్టోరీ రివ్యూ కోసం చెప్పాలంటే స్టోరీలో నీకు చెప్పాలి, బట్ ఇలా ఉండదు, తప్పుదో పడుతుంది స్టోరీ, మొత్తం డైవర్ట్ అయిపోతుంది. నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు అనడానికి ఇంకో కారణం చెప్పుకుందాం. క్యారెక్టర్ డెవలప్మెంట్ అనేది కీ రోల్ ఫర్ పీరియడ్ డ్రామా, నాట్ ఫర్ థ్రిల్లర్. ఆ క్యారెక్టర్ డెవలప్మెంట్ అనేది టీఎంకే మాధవన్ క్యారెక్టర్ రోల్ ప్లే చేసిన దుల్కర్ సల్మాన్ యొక్క క్యారెక్టర్ చాలా చాలా కన్ఫ్యూజన్ ఉండడం వల్ల మనం ఎమోషన్ క్రియేట్ అవ్వలేదు. అయ్యా క్యారెక్టర్ చేసిన సముద్రకని చాలా 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 కన్ఫ్యూజన్ క్యారెక్టర్. ఫస్ట్ లో ఒకలాగా అనిపిస్తారు, తర్వాత ఇంకోలా తీసుకెళ్ళాలి, ఫస్ట్ మళ్ళీ ఇంకోసారి మారిపోతాం, మళ్ళీ ఇంకోలా మారిపోతాం, తర్వాత ఇంకోలా మారిపోతాం. సేమ్ యాజ్ దుల్కర్ సల్మాన్ కూడా ఒకలా ఉంటాడు క్యారెక్టర్, నెక్స్ట్ ఇంకోలా మారిపోద్ది, లాస్ట్ లో ఒకలాగా మనకి నన్ను ఫస్ట్ అనుకుంది అయ్యింది. ఇంత కన్ఫ్యూజన్ క్యారెక్టర్ ఉన్నప్పుడు క్యారెక్టర్ డెవలప్మెంట్ ఎక్కడ ఉంటుంది? ఇది అనాలిసిస్ అస్సలే నచ్చలేదు నిజంగా. హీరో సముద్రకని అంటే డైరెక్టర్, ఇద్దరు కూడా అత్త కోడలు గొడవ ఆడుకున్నట్టు ఆడుకుంటారు. కోడలు గొడవ వెలుగుంటుంది, నీదంటే నీది నాదంటే నాదే, నువ్వు చేసావు, నేను చేశాను, అత్తారింటికి దారేది సీరియల్ ఉంటుంది కదా, అలా ఉంది. సెకండ్ హాఫ్ అయితే పిచ్చ ల్యాగ్, చీచి ఎలా వెళ్తుందో తెలియదు సినిమా. ఇది సినిమా రివ్యూ. పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే దుల్కర్ సల్మాన్ బాగా చేశాడు. భాగ్యశ్రీ బోర్సే గారు అయ్యా 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 అంటుంటే నాకు ఎక్కడో కాలిపోతుంది, అంటే అంత ఆర్టిఫిషియల్ గా అంటారు ఆవిడ, భాగ్యశ్రీ బోర్సే గారు. బట్ యాక్ట్ అయితే బాగా చేయలేదు, కానీ బాగున్నారు, చాలా చాలా అందంగా ఉన్నారు, చాలా బాగున్నారు. పీరియడిక్ స్టైల్ మాత్రం చాలా బాగున్నారు. యాక్టింగ్ చేస్తున్నప్పుడు ఆర్టిఫిషియల్ అనిపిస్తుంది. దుల్కర్ సల్మాన్ అయ్యా క్యారెక్టర్ లో చేసిన డైరెక్టర్ సముద్రకని గారు బాగా చేశారు. డైరెక్టర్ అయితే సెల్వమణి సెల్వరాజ్ పూర్తిగా విఫలమయ్యాడు. ఎస్, స్క్రీన్ ప్లే స్టార్టింగ్ కొద్దిగా బాగున్న, తర్వాత రొట్ట, క్యారెక్టర్స్ లో ఫుల్ ఫ్లాప్. క్యారెక్టరే నడిపించాల్సింది పీరియడిక్ డ్రామా మూవీ ఫుల్ ఫ్లాప్ అయింది. దీనికి మనం ఇచ్చే రాడ్ మీటర్, డైరెక్టర్ 10 మీటర్లకి 7.5 మీటర్లు రాడ్ దించాడు. అండ్ సెల్వమణి సెల్వరాజ్ ఈ మూవీకి సంతకి పోయాడా లేడా అంటే మనం ఇచ్చే ఒక కాంప్లిమెంట్ ఇది. మన రివ్యూస్ కొత్తగా ఉండడానికి సంతకి వెళ్ళిపోయాడు. సంతకి వెళ్ళి పుచ్చిపోయిన కూరగాయలన్నీ కొన్నాడు, అంటే పుచ్చిపోయిన క్యారెక్టర్ అని అర్థం. బాగుందని ఎలిమెంట్స్ ఏమైనా ఉంటే రానా దగ్గుపాటి కొంచెం ఓవర్ గా చేసిన క్యారెక్టర్. ఇన్వెస్టిగేషన్ పార్ట్ కొద్దిగా బాగుంది, కొద్దిగా ఇంకా బాగున్న పాయింట్స్ ఏంటి, స్టార్టింగ్ స్క్రీన్ ప్లే కొద్దిగా బాగా నచ్చింది. అంటే స్టోరీలో ముందుకెళ్తాడు, ఎంగేజ్ చేస్తాడు, ఏంటి అనేది రివీల్ చేస్తాడు, అక్కడతోనే ఆగిపోయింది సినిమా. అదంతా బాగుంటుంది, అది కొంచెం ఓకే. దానివల్ల 3.5 రాడ్ ఖాళీగా ఉంచాను తెంచుకుంటా. సెట్స్ అన్ని కూడా అక్కడక్కడే వెళ్తున్నట్టు ఉంటుంది కాబట్టి ప్రొడక్షన్ వాల్యూస్ బాగా కనిపించాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగా కనిపించి ఇందులో మన రానా గారు చెప్పినట్టు మిచ్చెల్ కెమెరా ఉపయోగించారు. అంటే అప్పుడు మాయాబజార్ తీసిన టైంలో వాడిన మిచ్చెల్ కెమెరా దీనికి స్వయంగా వాడు లైక్ క్వాలిటీ క్లియర్ కట్ గా కనిపించింది మూవీలో. బాగుందని మెచ్చుకోవాల్సింది ఏంటంటే సీన్కి తగ్గట్టు బీజిఎం పర్ఫెక్ట్ గా కొట్టాడు, పర్ఫెక్ట్. ఐ లైక్ ఇట్. ఓకే, బాగుంది. సారీ బాగాలేదు, బాగుంది ఏంటి, అదే మ్యూజిక్ బాగుంది. ఓకే, మరి ఎంజాయ్ చేయరా, ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయరా.